స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాలు చదువుకున్నారా? ఎందుకంటే ప్రభు గొప్పవాడు. ఆయన మాత్రము ఆయన ఎత్తవచ్చు అని ఎంత మాత్రము రోసిపోయిన దేవుడు. ఆయనకి ఇష్టమైన వారిని కూడా విడువని దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనము లోకం మీద కానీ మనకున్న ధనం మీద కానీ ఆధారపడకూడదు. మనం కేవలం భూమి మీద కృప చూపుచున్న దేవుని మీదే ఆధారపడాలి. ఈ దినం బ్రతుకున్నమాట ఆయన కృపని మనం నమ్మాలి. నమ్మినప్పుడే మరి దేవుడు కృప చూపిస్తారని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 17వ వచనం. నేను నీకు బహు ఘనత కలుగజేసేదను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడు. ఇక్కడ సందర్భం వేరే అయినప్పటికీ ఈ మాట ఏంటంటే మరి చాలా విలువైన మాట. ఏంటంటే నేను నీకు ఏమన్నాడంటే నేను నీకు బహు ఘనత కలుగజేసేదను అని మరి చక్కటి వాగ్దానం ప్రభు మనతో మాట్లాడలేదు. ఇక్కడ మరి బిలాంతో మాట్లాడిన మాటలే, కానీ మనం ఘనత కలుగుతుందని చెడు మార్గాలు అనుసరించకూడదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఘనత ఇచ్చేది దేవుడే. కనుక ఒకవేళ నువ్వు ఈ లోకంలో ఘనత నిన్ను ఎవరో మెప్పిస్తారు, ఏదో చేస్తారు, నిన్ను ప్రజలు ఘనపరుస్తారని నువ్వు చెడు మార్గములు మరి నడవడానికి వీల్లేదు. ఇక్కడ దేవుని చేత ఘనత మనం పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి కనుక దేవుని చేత ఎప్పుడు ఘనత పొందుతామంటే మరి దేవునికి ఇష్టంగా మనం జీవించినప్పుడు, దేవునితో నడిచినప్పుడు. మరి హానోకు మరి ఎంతో ఘనత పొందాడు. ఏమిటంటే ప్రతి దినము దేవునితో నడిచాడట. మరి ఒక దినము మరి ఆయనతో కొనిపోబడ్డాడట. దేవునికి స్తోత్రం. మరి అట్టి కృప మనం అందరం పొందుకోవాలంటే మనము దేవునితో నడిచేవారిగా ఉండాలి. తద్వారా మనకి లోకంలో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, శోధనలు, అప్పులు, మరి నిందలు, అవమానాలు, రకరకాలైన పరిస్థితులు మనలను మరి పట్టి పీడిస్తాయి. అయినప్పటికీ మనం ఏం చేయాలంటే విశ్వాసమును దాన్ని కొనసాగించు వాని వైపు చూస్తూ, అనగా యేసు వైపు, నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసు క్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి. తద్వారా మనకు ఘనత కలుగుతుంది అని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమాలు తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు నాయన. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు తండ్రి, వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చండి. కృపనుంచండి, దయనుంచండి, మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, ఎంతమంది రోగులు ఉంటే వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. నేనా శోధనలు, అప్పులు, నేనా నిరుద్యోగం, వ్యాపారాల్లో లాస్ అయిపోయిన స్థితి, రకరకాల పరిస్థితులు నీ బిడ్డలు పట్టి పీడిస్తున్నామో తండ్రి, నీ కృపించడం ప్రతి ఒక్కరి ఎడల నీ దయించమని ప్రార్థిస్తున్నాం. తోడైనమని ప్రార్థిస్తూ ఈ దినం సంఘాలు, సేవకులు బట్టి నీకు స్తోత్రాలు. విశ్వాస ప్రార్థన మందిరంలో జరుగుతున్న కుటుంబ ఆశీర్వాదాలపై కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా నీ దయకిరీటం నుంచి మీరు మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా. ప్రభు అందరినీ బలపరిచిన విధానం బట్టి ఆయన ఒకసారి గట్టిగా స్తుతిస్తూ ఘనపరుస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.